ఇప్పుడు మొన్న అమరావతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చారు. 70,000 కోట్లు ఎంతో ఇచ్చారని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. నిన్న కేబినెట్ కూడా జరిగింది. ఆ కేబినెట్‌లో ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఒకటే అమరావతి ఉండాలి. మళ్ళీ మూడు ముక్కల్లాగా, మూడు ముక్కల ఆటలాగా అక్కడ వైజాగ్ అని, కర్నూలు అని, అమరావతి అని కాదు కానీ అమరావతి ఒకటే ఉండాలని చెప్పి నిన్న కేబినెట్ నిర్ణయించింది. ఎట్లా చూస్తారండి? విభజన చట్టంలో అది లేదులేండి. విభజన చట్టంలో వాళ్ళ రాజధానిని వాళ్ళు ఎక్కడ కావాల్సి ఉంటే అక్కడ నిర్మాణం చేసుకోవచ్చు అనేది. అప్పుడు అన్ని పార్టీలతోనూ చర్చించి ఒక కమిటీ కూడా వేశారు. శివరామకృష్ణన్ కమిటీ అని వేశారు. శివరామకృష్ణన్ కమిటీ ఏమని ఇచ్చినారైతే ప్రభుత్వాన్ని భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములు ఉన్న చోటనే మీరు రాజధాని నిర్మాణం చేసుకోవడం మంచిది అని ఇప్పుడైతే ఏదైతే అమరావతి చెప్తున్నారో అది అమరావతికి రాజధానికి అంత మంచి ప్రాంతం కాదు. ఎందుకంటే వరదలు వచ్చే అవకాశము, తుఫాన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాజధానిగా దానికంటే ఇంకేదన్నా భూములు ప్రభుత్వమే ఉన్న చోట పెట్టుకోండి అని చెప్పి జనరల్గా సిఫారసు చేసినారు. కానీ అప్పుడు ఏ రాజకీయ పార్టీలతోనూ ఎవరితోనూ చర్చించకుండానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అనౌన్స్ చేసినారు. అనౌన్స్ చేసిన తర్వాత కొంత ఆయన ఉన్నంతకాలం అమరావతి మీద ప్రాధాన్యత పెట్టాడు. ఇంకా ఇతర కార్యక్రమాలన్నీ వదిలేసి అమరావతి అని పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఆయన ఏం చేసినారంటే 3 రాజధానులని చేసేసినారు. కానీ 3 రాజధానులు రాయలసీమ వాళ్ళకైతే కొంచెం దీని మీద అయితే ఒక అసంతృప్తి అయితే ఉంది రాజధాని విషయంలో. ఎందుకంటే అప్పుడు తమిళనాడు నుంచి, అంటే అప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు ఆంధ్ర రాయలసీమ మధ్య రాజధాని ఎక్కడ ఉండాలనేది ఒక విషయం నడిచినప్పుడు నార్త్ కోస్టల్ ఆంధ్ర నాయకుల సహకారంతో అప్పుడు సంజీవ్ రెడ్డి గారు కర్నూలు రాజధానిగా ఎంపిక చేశారు. అది అక్కడ చాలా మటుకు కాలనీలు కూడా ఏ క్యాంపు, బి క్యాంపు, సి క్యాంపు అని ప్రభుత్వ ఉద్యోగులు ఉండడానికి, తర్వాత అసెంబ్లీ నిర్వహణకు ఒక బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. తర్వాత సెక్రటరియట్ ఏర్పాటు కోసం ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది. ఇప్పుడు అవే కర్నూలు మెడికల్ కాలేజ్ అయినాయి, సెక్రటరియట్ బిల్డింగే. మెడికల్ కాలేజ్ హాస్టల్ అయితే గతంలో ఎమ్మెల్యే హాస్టల్గా ఉండింది. అవన్నీ ప్రభుత్వం మెడికల్ కాలేజీకి ఉపయోగించుకున్నది అక్కడ. తర్వాత హైదరాబాద్ రాజధాని అని చెప్పి హైదరాబాద్ కోసం కర్నూలు రాయలసీమ వాళ్ళు త్యాగం చేసినారు. మాకెందుకు పెట్టకూడదు రాజధాని అనేది రాయలసీమ ప్రజల్లో అయితే ఉంది, ఇప్పటికీ ఉంది. అటువంటిది చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తులే. చంద్రబాబు నాయుడు పూర్తిగా ఏకంగా అమరావతికే తీసుకొని పోయినాడు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు చేసినా లెజిస్లేటివ్ క్యాపిటల్ను అమరావతిలోనే పెట్టినారు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ను వైజాగ్లో పెట్టారు. ఓన్లీ హైకోర్టును తీసుకొచ్చి న్యాయ రాజధాని అని పెద్ద పేరు పెట్టి అక్కడ పెట్టినారు. దాని మీద ఏం సంతృప్తి ఏం లేదు. ఇప్పటికీ కూడా దొనకొండో లేదంటే తిరుపతి దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర దాదాపు 20,000-30,000 ఎకరాలు ఉంది. అక్కడ పెట్టింటే ఏం తకరారు ఉండదు. ఎందుకంటే తిరుపతి పట్టణం కాబట్టి, దేవుడు కాబట్టి, నార్త్ కోస్టల్ ఆంధ్ర వాళ్ళకైనా, కోస్టల్ ఆంధ్ర వాళ్ళకైనా, రాయలసీమ వాళ్ళకైనా బాధపడి ఉండరు. అటువంటి తీసిపోయి ఇక్కడ పెట్టినప్పుడు ఈ విషయం అయితే ఉంది, ఇప్పటికి కూడా ఉంది. ఇంకా అది విడగొట్టకుండా ఉండడానికి కేబినెట్ నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తున్నారనుకోండి, అది వాళ్ళు ఏం చేస్తారు? అందులో విభజన చట్టంలో లేదు కదా. మళ్ళీ ఇప్పుడు విభజన చట్టంలో ఏమి ఇంక్లూడ్ చేస్తారు? ఓకే, అంటే ఇప్పటికి జగన్ వచ్చినా కూడా, రేపు ఒకవేళ వచ్చినా కూడా అమరావతి ఉంటుందంటారు. జగన్ వస్తారా, రేపు పార్టీ ఏర్పడుతుందా, దాన్ని ఇప్పుడు చట్టం చేయమని వీళ్ళు పంపిస్తున్నది. ఏమని చట్టం చేస్తారు? ఏ రాష్ట్ర రాజధానిని ఆ రాష్ట్ర ప్రజలు చేసుకుంటారు, రాష్ట్ర ప్రభుత్వమే చేసుకుంటుంది. అంటే స్టిల్ ఇప్పటికి కూడా రాజధాని అని చెప్పి ఒక కొబ్బరికాయ కూడా కొట్టని పరిస్థితి. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా కూడా కొబ్బరికాయ కొట్టలేదు. మోడీ వచ్చారు, మరి డబ్బులు ఇచ్చాడా మరి ఏంటో మరి తెలియదు. అది పేపర్ ప్రకటనకే సరిపోతుందా అంటే ఏం చెప్తారు సార్? ఆయన ఇచ్చి కొబ్బరికాయ కొట్టేది ఏముంది? ప్రధానమంత్రి గారిని పునఃప్రారంభానికి పిలిపించారు. అప్పుడు ప్రారంభోత్సవానికి పిలిపించారు.
ఆయన ఏదో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చిపోయినారు, మట్టి ఇచ్చారు. మట్టి ఇచ్చారు. తట్టెడు మట్టి ఇచ్చారు. సరే, అది వేరు విషయం. అయితే డబ్బులు ప్రత్యేకంగా ఇస్తారా అనే దానికి కొంత మేరకు ఇవ్వచ్చు, కానీ వీళ్ళు కోరినంత కావాలంటే కావు. మరి రాజధాని అంటే ఇంకా ఏం నిర్మాణం చేస్తారు? మనందరికీ తెలిసిన సత్యమే. ఇప్పుడు హైదరాబాద్ పట్టణం ఉంది. హైదరాబాదులో ఏముంది? ఒక అసెంబ్లీ బిల్డింగ్ కొత్తది కట్టినారు, సెక్రటరీ బిల్డింగ్స్ కూడా కట్టినారు. అయినా కానీ మళ్ళీ కొత్త సెక్రటరీ బిల్డింగ్ కట్టినారు. మన ట్యాంక్ బండ్ దగ్గర డైరెక్టరేట్కి ఒక బిల్డింగు, హైకోర్టు అయితే పాత దాంట్లోనే ఉంది, కొత్తది నిర్మాణం చేస్తామంటున్నారు. ఇంకా పోతే కాలనీలు, పంజగుట్ట కాలనీ అయితేనేమి, ఎర్రమంజిల్ కాలనీ అయితేనేమి, విజయనగర్ కాలనీ అయితేనేమి, ఈ ఉద్యోగస్తుల కోసం కట్టినారు. అంతే కదా, అంతకంటే ఏం కడతారు? రేపు పొద్దున ఆడైనా అంతే. హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటరేటు, డైరెక్టరేట్ బిల్డింగ్సు, ఎమ్మెల్యే క్వార్టర్సు, ఇంకేం కట్టేది ఉంది? ఏదో రోడ్లు వేయచ్చు, మంచినీటి సౌకర్యం కల్పించవచ్చు, అంతేగాని మిగతాదంతా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటే కదా. ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద పట్టణం ఏంటంటే అన్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు. ఆడ కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు వస్తే పెద్ద రాజధాని అవుతుంది, లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎట్లా మరి హైటెక్ సిటీ లాగా అమరావతిని ఎప్పుడు చూడొచ్చు అంటే ఏం చెప్తారు? హైటెక్ సిటీ అనేది వేరు, అది సమస్య. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీస్ ఇక్కడ చేరుకున్నాయి కాబట్టి, ఐటీ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళకు భూమి ఏదో ఫ్రీగా దొరికినా కానీ ఇండస్ట్రీ పెట్టుకునే దానికి అవకాశం వస్తుంది కదా. నేను భూమి ఇస్తాను పెట్టుకుందరా అంటే పరిశ్రమ ఎవరు పెడతారు? పెట్టలేరు కదా. వ్యాపారం ఉండాలి కదా. ఇక్కడ నుంచి వాళ్ళు ఇతర దేశాలకు వారు సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసి పంపించేదానికి మంచి అవకాశం ఉంది. అందుకు ఇక్కడ పెట్టుకున్నారు. బెంగళూరు అయితేనే, హైదరాబాద్ అయితేనే, ఇటువంటి చోట్ల. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.